హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సన్‌షైన్ టారో. నేను మీ ప్రియ. సో, ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి మీ పర్సన్ మీకేం చెప్పాలనుకుంటున్నారు త్రూ ఛానల్ ద్వారా అనేది ఈరోజు మన వీడియో టాపిక్ అండి. సో, మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్‌ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను నెక్స్ట్ టైం ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు టైం టు టైం నోటిఫికేషన్స్ అనేది వస్తాయి. సో దట్ ఏ రీడింగ్ కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ ఇది వచ్చేసి జనరల్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. ఈ రీడింగ్ మీ ముందుకు ఎప్పుడు వస్తే అప్పటి నుంచి ఇది మీకు రెసనేట్ అవుతుంది. సో మేల్ అయినా సరే, ఫీమేల్ అయినా సరే బోత్ ఈ రీడింగ్ చూడొచ్చు. మీరు ఎవరి కోసం చూస్తున్నారో ఆ పర్సన్ నేమ్ తలుచుకోండి. మేబీ అది మీ వైఫ్ అయి ఉండొచ్చు, హస్బెండ్ అయి ఉండొచ్చు, లేకపోతే మీ లవర్ అయి ఉండొచ్చు, మీ క్రష్ అయి ఉండొచ్చు, మీ ఫేవరెట్ పర్సన్ అయి ఉండొచ్చు, ఎవరైనా అయి ఉండొచ్చు. ఎవరి కోసమైనా మీరు ఈ రీడింగ్ చూడొచ్చు కాబట్టి మీ ఫ్రెండ్ అయినా అయి ఉండొచ్చు. ఆ పర్సన్ ఎట్ ప్రెజెంట్ మీకేం చెప్పాలనుకుంటున్నారు, ఏం చెప్పాలనుకొని చెప్పలేకపోతున్నారు అనేది ఈరోజు మన వీడియో టాపిక్ అనమాట. సో రీడింగ్లోకి వెళ్ళే ముందు లైక్ చేయకపోతే లైక్ చేయండి, హైప్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేయండి. ఓకే. అండ్ మీకు మీ సిచ్యువేషన్స్కి అకార్డింగ్ మీ ప్రాబ్లమ్కి తగ్గట్టు మీ నేమ్ పైన అండ్ మీ పర్సన్ నేమ్ పైన పర్సనల్గా రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. సో పర్సనల్ రీడింగ్స్ అనేది కంప్లీట్లీ ఛార్జబుల్ అండి, ఫ్రీ కాదు. అమౌంట్ పే చేసి రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే పర్సనల్ రీడింగ్కి అయితే కాంటాక్ట్ చేయండి. ఈవెన్ మీ జాబ్ కోసం కానీ, కెరియర్ కోసం కానీ, ఫ్యూచర్ గైడెన్స్ కోసం కానీ, మ్యారేజ్ కోసం కానీ, రీయూనియన్ అవుతుందా లేదా, ఆ పర్సన్ మనసులో ఏముంది, ఎందుకు ఇట్లా నన్ను దూరం పెడుతున్నారు, ఎందుకు అవాయిడ్ చేస్తున్నారు, అసలు ప్రేమ ఉందా, వస్తారా మళ్ళీ, ఇట్లా మీకు దేనికి సంబంధించిన రీడింగ్ కావాలన్నా సరే వాట్సాప్కి అయితే మెసేజ్ చేయండి. ఎవరు డైరెక్ట్గా కాల్ చేయకండి ప్లీజ్. ఓకే. సో యూనివర్స్కి, ఏంజల్స్కి గ్రాటిట్యూడ్ చెప్తూ ఉండండి. మీ పర్సన్ నేమ్ తలుచుకోండి అట్లీస్ట్ 3 టైమ్స్ ఆర్ 5 టైమ్స్ కార్డ్స్ షఫుల్ చేసేంతసేపు. ఈ రీడింగ్ మీ ముందుకు వచ్చింది, మీరు నా వాయిస్ వింటున్నారు అంటే ఇందులో ఉన్న ఎంతో కొంత మెసేజ్ అయితే మీకు తప్పకుండా రెజనేట్ అవుతుంది. సో వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మీకేది రెజనేట్ అవుతుంది అనేది మీకు అర్థమవుతుంది. యూనివర్స్, ఏంజల్స్, గ్రాటిట్యూడ్ ఎట్ ప్రెసెంట్ మా పర్సన్స్ మా వ్యూవర్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. ఓం నమ శివాయ. ఎగ్జాక్ట్గా రీడింగ్ రావాలి. ఐఎమ్ ఆబ్సెస్డ్ విత్ యూ. I can't make a decision. I have to let you go to find myself. Drugs and alcohol, they have hurt me. It is all too much. I can't do this right now. సో వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. యు ఆర్ రైట్, నువ్వే కరెక్ట్ అని చెప్తున్నారు మీ పర్సన్. నువ్వు అన్నదే కరెక్ట్, నువ్వు చెప్పిందే కరెక్ట్ అనే ఎనర్జీలో ఈ పర్సన్ కనిపిస్తున్నారు. ఐఎమ్ అబ్సెస్డ్ విత్ యూ. క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. ఈ పర్సన్కి మీరంటే అబ్సెషన్ అయితే కనిపిస్తుందండి. కావాల్సిన దానికన్నా కూడా మీరంటే అబ్సెషన్ చాలా ఎక్కువ కనిపిస్తుంది ఈ పర్సన్కి. మీరంటే రోజు రోజుకి ఈ పర్సన్ ఇష్టం ఎక్కువ పెంచుకోవడం, మీ ఇద్దరి మధ్య బంధం స్ట్రాంగ్ అవ్వాలని ఈ పర్సన్ కోరుకోవడం, మీ ఇద్దరు ఒక్కటవ్వాలని ఈ పర్సన్ కోరుకోవడం, ఇవన్నీ జరుగుతున్నాయి. మీరంటే అబ్సెషన్ ఉంది.
సో మీరెక్కడ కనిపిస్తారా అని కానీ, ఎక్కడ మీరు ఉంటారా అని కానీ, సో అబ్సెషన్ అయితే కనిపిస్తుంది. మీరంటే అట్రాక్షన్ కానీ, అబ్సెషన్ గానీ, మీరు లేకుండా, మిమ్మల్ని చూడకుండా, మీతో మాట్లాడకుండా ఈ పర్సన్ ఉండలేకపోతున్నారు. ఒకవేళ ఇలా మీ పర్సన్ ఉండగలుగుతున్నారు అంటే మేబీ ఈ రీడింగ్ మీకోసం కాదేమో, ఐ డోంట్ నో. బట్ ఇక్కడ వస్తున్న ఎనర్జీస్ ప్రకారం నేను మాట్లాడుతున్నాను. మీరంటే ఈ పర్సన్‌కి అబ్సెషన్ అయితే చాలా ఉంది. క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. మీ బ్యూటీ అంటే యాక్చువల్లీ ఈ పర్సన్‌కి ఇష్టం. మీ ప్రెజెన్స్ అంటే ఈ పర్సన్‌కి ఇష్టం. సో కొంత మీరు ఈ పర్సన్‌కి నెగ్లిజెన్స్ చూపించినా, పట్టించుకోకపోయినా ఈ పర్సన్ ఉండలేరు. ఎందుకంటే ఈ పర్సన్‌కి మీరు స్టార్టింగ్ నుంచి ఏంటంటే అంత ప్రేమనిచ్చారు, అంత కేరింగ్ ఇచ్చారు, మీరు అంత అటెన్షన్ ఇచ్చారు. సో ఇప్పుడు మీ కేరింగ్ లేకుండా, మీ ప్రేమ లేకుండా ఈ పర్సన్ ఉండలేకపోతున్నారు. ఆ పర్సన్ విషయంలో మీరెంత ఎఫర్ట్ పెట్టారు అనేది ఆ పర్సన్‌కి అర్థమైంది కాబట్టే, మిమ్మల్ని చూడాలని, ఎలాగైనా సరే మీతో మాట్లాడాలని, సో మీతో కలిసి హ్యాపీగా ఉండాలని, నాకు తెలిసి ఈ పర్సన్ మీకు అటాచ్ అయిపోయారు ఆర్ ఎడిక్ట్ అయిపోయారు. అడిక్షన్ అని కూడా చెప్పొచ్చు. అడిక్ట్ అయిపోయారు. అంటే మీరు లేకుండా ఈ పర్సన్ ఏ పని, ఇటు పని తీసి అటు పని పెట్టలేరు. ఎక్కడున్నా సరే మీ గురించే థాట్స్ ఈ పర్సన్‌కి 24/7 నడుస్తూనే ఉంటాయి. బికాజ్ వాళ్ళకి మీరంటే అంత అబ్సెషన్ ఉంది. సో మర్చిపోవాలన్నా మర్చిపోలేరు. దూరంగా ఉండాలన్నా దూరంగా ఉండలేరు. మీ నుంచి ఎప్పుడు కాల్ వస్తుంది, లేకపోతే ఎప్పుడెప్పుడు ఈ పర్సన్ మీకు కాల్ చేయాలి, ఎప్పుడెప్పుడు మీ పర్సన్ మీతో మాట్లాడాలి అన్న అబ్సెషన్. మీ నుంచి మెసేజ్ వస్తుందని కొంతమంది ఎక్స్‌పెక్ట్ చేస్తారు. కాల్ వస్తుందా అని ఎక్స్‌పెక్ట్ చేస్తారు. ఏదైనా సరే కావాల్సిన దానికన్నా ఏ పనిలో ఉన్నా ఆ పని వదిలేసి మీకోసం ఆలోచించడం. అబ్సెషన్ ఎనర్జీ అంటే అదే రిప్రజెంట్ చేస్తుంది. ఐ యామ్ అబ్సెస్డ్ విత్ యూ. క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. ఇలా అబ్సెషన్‌కి రీజన్ ఏంటి? 2 ఆఫ్ కప్స్. చూడండి, ఈ రిలేషను వన్ సైడెడ్ కాదు, 2 సైడెడ్ లవ్ అని మీ పర్సన్‌కి అర్థమైంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మీతో యూనియన్ అవ్వాలి అనుకుంటున్నారు. బ్యాలెన్స్ కావాలి అనుకుంటున్నారు. ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వాలి అనుకుంటున్నారు. ఈగోకి వెళ్ళి మీతో దూరం పెంచుకోకూడదు అనుకుంటున్నారు మీ పర్సన్. మీతో ఫ్రెండ్లీగా ఉండాలనుకుంటున్నారు. మీతో మళ్ళీ రిలేషన్‌షిప్‌లోకి రావాలనుకుంటున్నారు. మీ ప్రేమ కావాలని పర్సన్ అనుకుంటున్నారు. 2 ఆఫ్ కప్స్. ఈ రిలేషన్ మీతో బ్యాలెన్స్ అవ్వాలని పర్సన్ కోరుకుంటున్నారు. అండ్ మీకు తనకి మధ్య పాస్ట్ లైఫ్ కనెక్షన్ ఉందని కానీ, సోల్‌మేట్ కనెక్షన్ ఉందని కానీ ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు. మీరు కావాలి, మీ ప్రేమ కావాలి, ఇంతే. మీరు కాకుండా తనని ఇంకెవరు అర్థం చేసుకోలేరు. తనకెవరు మీరు చూపించేంత ప్రేమ ఇంకెవరు తనకి చూపించలేరు అనేది మీ పర్సన్ స్ట్రాంగ్ మనసు చెప్తోందనమాట. ఈ పర్సన్‌కి మీరంటే ఫీలింగ్స్ ఉన్నాయి. ఈ పర్సన్‌కి మీరంటే ఎమోషన్స్ ఉన్నాయి. ఈ పర్సన్‌కి మీరంటే ప్రేమ ఉంది. వాళ్ళు మీతో యూనియన్ అవ్వాలనుకుంటున్నారు. అండ్ మీతో మాట్లాడకుండా ఈ పర్సన్ ఉండలేకపోతున్నారు. అండ్ దానికోసమే అబ్సెషన్ ఫీల్ అవుతున్నారు. వాళ్ళెవరైనా కానీ మీరంటే అబ్సెషన్ ఉంది. మీరు వాళ్ళ గురించి ఎక్కడ తప్పుగా అనుకుంటారో, తప్పుగా అర్థం చేసుకుంటారో అన్న భయం కూడా ఈ పర్సన్‌కి కనిపిస్తుంది. వాళ్ళు ప్రేమగా మీతో మాట్లాడొచ్చా? లేదా మీరేమన్నా రాంగ్‌గా తీసుకుంటారా? వాళ్ళ అబ్సెషన్ ఫీలింగ్‌ని మీరేమన్నా రాంగ్‌గా తీసుకుంటారా అన్న భయం కూడా ఆ పర్సన్‌లో కనిపిస్తుంది. నాకు నువ్వంటే చాలా ఇష్టం ఉంది. నేను నీకు అడిక్ట్ అయిపోయాను అని వాళ్ళు చెప్తున్నారు. 4 ఆఫ్ పెంటికల్స్. చాలా పొసెసివ్‌గా కూడా ఫీల్ అవుతున్నారండి ఈ పర్సన్. కొన్నిసార్లు ఈ పర్సను ఆ పొసెసివ్‌నెస్‌తో వాళ్ళు ఏం చేస్తారో కూడా వాళ్ళకే అర్థం కాదు. ఇన్ ద సెన్స్ ఈ పొసెసివ్‌నెస్ ఓవర్ అవ్వడం వల్ల అన్‌కంట్రోల్డ్ అయిపోతారు. ఒక్కొక్కసారి ఈ పొసెసివ్‌నెస్ ఎక్కువ అవ్వడం వల్ల బ్లాక్ చేస్తారు.
ఆ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి ఇక్కడ. మీ ఇద్దరి మధ్య రిపీటెడ్‌గా బ్లాక్, అన్‌బ్లాక్ సిట్యుయేషన్స్ కూడా కనిపిస్తూ ఉండుండొచ్చు. జరుగుతూ ఉండుండొచ్చు. ఈ పర్సన్‌కి మీరంటే చాలా ఇష్టం ఉంది. చాలా పొసెసివ్‌గా ఫీల్ అవుతారు. బట్ అది బయటికి చెప్పొచ్చు. ఈ పర్సన్ చెప్పకపోవచ్చు. నేను నీకు అడిక్ట్ అయిపోయాను. నేను నీకు అబ్సెస్డ్ అయిపోయాను. నేను నీకు అటాచ్ అయిపోయాను. నువ్వు లేకుండా నేను ఉండలేను అని ఆ పర్సన్ చెప్పలేక చాలా సఫర్ అవుతున్నారు. పర్సన్ మీకేం చెప్పాలనుకుంటున్నారు? ఐ కాంట్ మేక్ ఎ డెసిషన్. నేను నిర్ణయం తీసుకోలేకపోతున్నా అని ఈ పర్సన్ చెప్పాలని అనుకుంటున్నారు. 7 ఆఫ్ పెంటికల్స్. ఇంత దూరం వరకు ఈ రిలేషన్ తీసుకొచ్చాను. ఇంత దూరం వరకు ఈ రిలేషన్ గ్రో అయింది. ఇక ఫర్దర్‌గా ఇది ఎలా కంటిన్యూ అవుతుందనేది నేనేం చెప్పలేకపోతున్నా. మాక్సిమం 7 ఇయర్సా, 8 ఇయర్సా, 5 ఇయర్సా మీ ఇద్దరి మధ్య రిలేషన్‌షిప్ కంటిన్యూ అయింది. అండ్ ఇంకొకసారి ఏంటంటే మీరు కూడా ఓవర్ పొసెసివ్‌నెస్‌తో ఆ పర్సన్‌ని ఇబ్బంది కూడా పెడతారు. మీ పర్సన్ ఇక్కడ ఎలాంటి డెసిషన్ తీసుకోలేని సిట్యుయేషన్‌లో ఉన్నారు అనేదైతే కనిపిస్తుంది. ఈ రిలేషన్ గ్రోత్ కోసం తను ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు. హర్మిట్. అలోన్‌గా ఫీల్ అవుతున్నారు. మిస్ అవుతున్నారు. ఒంటరిగా ఉంటున్నారు. మాక్సిమం వర్క్ చేసుకుంటున్నారు. లేకపోతే అది కూడా వర్క్ చేయట్లేదు. ఎవరితోనూ వాళ్ళ ఎమోషన్స్ కానీ, ఫీలింగ్స్ కానీ షేర్ చేయాలనుకోవట్లేదు. ఐసోలేషన్‌లో ఉంటున్నారు. ఒంటరిగా ఉండడానికే ఈ పర్సన్ ఎక్కువగా ఇష్టపడుతున్నారు. సో, ఏం చెయ్యాలో అర్థం కాక ఇక్కడ చూడండి 7 ఆఫ్ పెంటికల్స్. చాలా వరకు మీ ఇద్దరి మధ్య రిలేషన్‌షిప్ కానీ, మాటలు కానీ, బాండింగ్ కానీ గ్రో అయింది. బట్ ఇప్పుడు ఏం చేయాలో అర్థం గాక ఎలాంటి డెసిషన్ తీసుకోవాలో తెలియక ఈ పర్సన్ ఎట్ ప్రెజెంట్ ఐసోలేషన్‌లో ఉంటున్నారు అండ్ మిమ్మల్ని మిస్ అవుతున్నారు. మేబీ మీరేమైనా ఈ పర్సన్‌కి కమిట్మెంట్ ఇవ్వమని కానీ, లేకపోతే ఫర్దర్‌గా కంటిన్యూ చేయలేను కమిట్మెంట్ ఇవ్వకపోతే అనే టైప్‌లో మీరేమైనా మాట్లాడుతూ ఉండుండొచ్చు. దానివల్ల ఏంటంటే ఈ పర్సన్ కూడా ఆలోచనలో కావచ్చు, సందిగ్ధంలో పడడం కావచ్చు అయిపోయారు. ఎలాంటి నిర్ణయం తీసుకోలేక. ఆ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి. బట్ మిమ్మల్ని మిస్ అవుతున్నారు. మీ ఫోటోస్ చూస్తున్నారు. మిమ్మల్ని గుర్తు చేసుకుంటున్నారు. అండ్ మిమ్మల్ని తలుచుకుంటున్నారు. ఇంతదాకా మీ ఇద్దరి మధ్య జర్నీ జరిగింది అనేది కూడా రిమెంబర్ చేసుకుంటున్నారు. అండ్ పాస్ట్ మెమరీస్ అనేది కూడా ఈ పర్సన్ బాగా రికలెక్ట్ చేసుకుంటున్నారు. వాళ్ళకి ఒక దారి దొరకాలి అని వాళ్ళు కోరుకుంటున్నారు. ఈ విషయంలో వాళ్ళకొక డెసిషన్ తీసుకోవడానికి వాళ్ళకొక దారి దొరకాలి అని వాళ్ళు కోరుకుంటున్నారు. ఐ హ్యావ్ టు లెట్ యూ గో టు ఫైండ్ మై సెల్ఫ్. క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. మిమ్మల్ని దూరం చేసుకుంది. యాక్చువల్లీ ఆ పర్సన్ మీకేం చెప్పాలనుకుంటున్నారంటే, నా లైఫ్‌లో కంప్లీట్‌గా నువ్వే అయిపోయావు. అబ్సెషన్ అదే ఎనర్జీస్ కనిపిస్తుంది. నేనేంటి అనేది నాకు అర్థం కావట్లేదు. అందుకే నేను నిన్ను దూరం చేసుకున్నాను. ఏస్ ఆఫ్ వర్డ్స్ కనిపిస్తుంది చూడండి. ఈ పర్సన్ చాలా తెలివైన వాళ్ళు. చాలా ప్రాక్టికల్ మైండెడ్. చాలా ఇంటెలిజెంట్. కాబట్టే వాళ్ళని వాళ్ళు సేవ్ చేసుకోవడానికా, ప్రొటెక్ట్ చేసుకోవడానికా ఈ పర్సన్ ఇలా బిహేవ్ చేశారు. ఐ హ్యావ్ టు లెట్ యూ గో టు ఫైండ్ మై సెల్ఫ్. సో, మిమ్మల్ని దూరం చేసుకున్నారు. వాళ్ళకి వాళ్ళేంటి, మీరు లేకుండా వాళ్ళేంటి, వాళ్ళు ఎలా ఉంటారు, ఎలా ఉండగలరు, అసలు ఉండగలరా లేదా అనే క్లారిటీ కోసమే ఈ పర్సన్ మిమ్మల్ని దూరం చేసుకున్నారంట. సో, ఎంత పిచ్చి వాళ్ళో చూడండి. వాళ్ళు ఇప్పుడు మీకోసం ఓవర్ థింకింగ్ చేస్తున్నారు. ఇప్పుడు మీకోసం ఆలోచిస్తున్నారు. క్వీన్ ఆఫ్ స్వర్డ్స్ చూడండి. ఇప్పుడు మీకోసం ఓవర్ థింకింగ్ చేస్తున్నారు. ఇప్పుడు మీకోసం ఆలోచిస్తున్నారు. వాళ్ళు తీసుకున్న డెసిషన్‌కి ఇప్పుడు వాళ్ళు అప్సెట్‌గా ఫీల్ అవుతున్నారు. వాళ్ళు బాధపడుతున్నారు.
ఈ పర్సన్ అవతల వాళ్ళు ఎంత బాధపడతారో అని ఆలోచించకుండా చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా మాట్లాడే పర్సన్ అనమాట. సో, అలా స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా మీ దగ్గర గూడా మాట్లాడారు. దానివల్ల మీ ఇద్దరి మధ్య రిలేషన్‌షిప్‌లో గ్యాప్ వచ్చింది. ఆ ఎనర్జీస్ ఇక్కడ కనిపిస్తున్నాయి. మేబీ ఎట్ ప్రెజెంట్ ఈ పర్సన్ చాలా బ్యాడ్ హ్యాబిట్స్‌కి అలవాటైపోయి ఉండుండొచ్చు. ఉన్నారు. డ్రగ్స్ అండ్ ఆల్కహాల్, క్లారిటీ ఈవెన్ యూనివర్స్, పేజ్ ఆఫ్ పెంటికల్స్, ఇన్‌మెచ్యూరిటీ అండ్ ఇన్‌మెచ్యూర్డ్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ఈ పర్సన్‌ని బాగా డిస్టర్బ్ చేస్తున్నారు. మేబీ ఈ పర్సన్ మీకన్నా ఏజ్‌లో చిన్నవాళ్ళు అయ్యుండొచ్చు. మిమ్మల్ని మర్చిపోవడానికి కానీ, మీకు దూరంగా ఉండడానికి కానీ ఈ పర్సన్ బ్యాడ్ హ్యాబిట్స్‌కి అలవాటై ఉండొచ్చు. పాస్ట్‌లో ఈ పర్సన్‌కి ఏదైనా బ్యాడ్ హ్యాబిట్స్ ఉండుంటే మీరొచ్చిన తర్వాత అది పోయి ఉండొచ్చు. బట్ మళ్ళీ ఇప్పుడు వాళ్ళ లైఫ్ నుంచి మీరు దూరమైతే మళ్ళీ అవన్నీ స్లోగా ఈ పర్సన్ వాటికి మళ్ళీ అటాచ్ అవుతున్నారు. 7 ఆఫ్ వ్యాండ్స్. బికాస్ మీ ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చింది. మీ ఇద్దరి మధ్య డిస్టెన్స్ పెరిగింది. బ్లాక్ సిట్యుయేషన్ కనిపిస్తుంది. ఆ పర్సన్ వాళ్ళ ఫీలింగ్స్ వాళ్ళు యాక్సెప్ట్ చేయకూడదు అనుకోవడం వల్ల, లేకపోతే ఒప్పుకోకూడదు అనుకోవడం వల్ల వాళ్ళకి మీరంటే చాలా ప్యాషన్ ఉంది. కానీ అది వాళ్ళు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. అది వాళ్ళ కంట్రోల్ అవ్వట్లేదు కాబట్టే అలాంటి బ్యాడ్ హ్యాబిట్స్‌కి అలవాటవుతున్నారు. దే హ్యావ్ హర్ట్ మీ. సో, ఇక్కడ దానికి అదే వచ్చింది కాబట్టి ఐ షుడ్ టేక్ దిస్. దే హ్యావ్ హర్ట్ మీ. వాళ్ళెవరో ఈ పర్సన్ బాధ పెట్టారంట. మేబీ ఈ పర్సన్ లైఫ్‌లో పాస్ట్‌లో ఎవరైనా పర్సన్ ఉండాలి. ఆ పర్సన్‌ని మీ పర్సన్‌ని వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయి ఉండాలి. 6 ఆఫ్ స్వర్డ్స్ ఎనర్జీ. ఎవరో పాస్ట్ మేబీ మీ పర్సన్ లైఫ్‌లో పాస్ట్ రిలేషన్‌షిప్ కానీ, పాస్ట్ కానీ ఉండుండొచ్చు. సో, వాళ్ళు మీ పర్సన్‌ని వదిలేసి వెళ్ళిపోవడం వల్ల ఈ పర్సన్ ఎవరికీ ఎలాంటి కమిట్మెంటు, స్టెబిలిటీ మీకు కూడా ఇవ్వలేకపోవడం కానీ, మీ నుంచి కూడా వాళ్ళు ఏంటంటే ఓకే. కంప్లీట్‌గా ఇది కూడా ట్రస్ట్ చేస్తే వీళ్ళు కూడా వెళ్ళిపోతారేమో అన్న భయం వల్ల కానీ, వాళ్ళెళ్ళిపోయారు కాబట్టి దాని గురించే ఆలోచిస్తూ ఈ పర్సన్ మీకు కమిట్మెంట్ ఇవ్వలేకపోవడం కానీ, ఇదంతా కనిపిస్తుంది. దే హ్యావ్ హర్ట్ మీ. మీ పర్సన్‌ని పాస్ట్‌లో ఎవరో వదిలేసి వెళ్ళిపోయారు. పాస్ట్ రిలేషన్‌షిప్‌లో మీ పర్సన్ బాధపడ్డారు. హర్ట్ అయ్యారు. కాబట్టి ఎట్ ప్రెజెంట్ కూడా ఈ పర్సన్ ఏంటంటే తన హ్యాపీనెస్‌ని మీతో కలిసి లాంగ్ టర్మ్‌గా ఈ పర్సన్‌కి ఉండాలని ఉంది. అండ్ చాలా ఎక్సైటెడ్‌గా కనిపిస్తున్నారు. మేబీ ఈ పర్సన్ ఆల్రెడీ మ్యారీడ్ అయ్యుండొచ్చు. ఆర్ ఎల్స్ మీరు ఆల్రెడీ మ్యారీడ్ అయ్యుండొచ్చు. లేదా మీ ఇద్దరు ఒకరికొకరు మ్యారీడ్ అయ్యుండొచ్చు. ఈ పర్సన్ మీతో కలిసి రీకాన్సిలేషన్ అవ్వడానికి కానీ, రీయూనియన్ అవ్వడానికి కానీ రెడీగా ఉన్నారు. చాలా ఎక్సైటెడ్‌గా కనిపిస్తున్నారు. మీతో కలిసి హ్యాపీగా ఉండాలనుకుంటున్నారు. కానీ పాస్ట్‌లో జరిగిన మేబీ కొన్నిసార్లు ఏంటంటే ఈ పర్సన్‌కి ఆల్రెడీ ఫ్యామిలీ చూసిన మ్యాచ్ ఏదైనా బ్రేకప్ అయ్యి వాళ్ళు వెళ్ళిపోయి ఉండొచ్చు. ఆ ఎనర్జీస్ కూడా కనిపిస్తుంది. దే హ్యావ్ హర్ట్ మీ. ఫ్యామిలీ మాటలు విని ఈ పర్సన్ మ్యారేజ్‌కి యాక్సెప్ట్ చేస్తే వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయి ఉండొచ్చు. అందుకే ఇప్పుడు మళ్ళీ మీతో కనెక్ట్ అవ్వాలి అంటే ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు. ఆర్ ఎల్స్ ఈ పర్సన్ పాస్ట్‌లో మీతో రిలేషన్‌షిప్‌లోకి రాకముందు సో, ఈ పర్సన్ ఎవరైనా బ్రేకప్ చెప్పి వెళ్ళిపోయి ఉంటారు. దానివల్ల ఏంటంటే ఈ పర్సన్ ఎట్ ప్రెజెంట్ మీతో కలిసి ఎక్సైటెడ్‌గా ఉన్నా కూడా మీతో కలిసి హ్యాపీగా ఉండాలని, లాంగ్ టర్మ్‌గా ఉండాలని, మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని, మిమ్మల్ని తన ఫ్యామిలీ అని అనుకుంటున్నా సరే, కాస్త భయమైతే ఉంది ఈ పర్సన్‌లో.
ఇది మ్యారేజ్ దాకా తీసుకెళ్ళాలి అంటే ఈ పర్సన్ భయపడుతున్నారు. కానీ ఈ పర్సన్ మీతో ఫ్యూచర్ ఊహించుకుంటున్నారు. ఒక ఫ్యామిలీ ఉంటుంది, కిడ్స్ ఉంటుంది. ఇట్లా ఫ్యామిలీని ఊహించుకుంటున్నారు మీ పర్సన్. ఫ్యూచర్‌ని ఫ్యామిలీ ఒక ఏజ్ వస్తుంది. మా ఇద్దరికి మంచిగా పిల్లలుంటారు. ఇట్లా ఫ్యూచర్‌ని ఊహించుకుంటున్నారు. ఫ్యూచర్ కోసం కలలు కంటున్నారు. కానీ పాస్ట్‌లో జరిగిన ఎక్స్‌పీరియన్సెస్ వల్ల ఆ పర్సన్ చెప్పలేకపోతున్నారు. విత్ యూ. సో, ఈ వర్డ్స్ నేను యూట్యూబ్‌లో వాడొచ్చో లేదో ఐ డోంట్ నో. క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. క్వీన్ ఆఫ్ పెంటికల్స్ మీతో కమిటెడ్‌గా. సో, ఈ పర్సన్ ఏంటంటే ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడతారు కానీ ఓవర్‌గా ఏది మాట్లాడరు. ఈ పర్సన్ చాలా సీక్రసీ అయితే మెయింటైన్ చేస్తారు. మీకు మెసేజ్ చేయాలని కూడా ఇక్కడ మీ పర్సన్ అనుకుంటున్నారు. కమిట్మెంట్ ఇవ్వాలని కూడా మీ పర్సన్ అనుకుంటున్నారు. మీతో స్టేబుల్‌గా రిలేషన్‌షిప్ కంటిన్యూ చేయాలని కూడా ఈ పర్సన్ అనుకుంటున్నారు. కానీ ఈ పర్సన్ ఏంటంటే మీరు ఎంత ఆ పర్సన్ గురించి తెలుసుకోవడానికి ట్రై చేసినా, మాట్లాడడానికి ట్రై చేసినా, ఈ పర్సన్ ఏంటంటే ఎక్కడ ఏది రివీల్ అవ్వదు. అంటే చాలా సీక్రసీ ఈ పర్సన్ మెయింటైన్ చేస్తారు. అన్నీ రివీల్ చేయరు. రివీల్ చేసినట్టే ఉంటారు. కానీ ఏమీ రివీల్ చేయరు. మీరు ఏం అడిగినా సరే వన్ వర్డ్ ఆన్సర్‌తో ఈ పర్సన్ క్లోజ్ చేసేస్తారు. కంప్లీట్‌గా ఏది చెప్పరు. ఇది జరుగుతుంది నా లైఫ్‌లో, నా ఫ్యామిలీలో ఇది జరుగుతుంది. సో, వాళ్ళ గురించి ఏమీ చెప్పరు. అన్నీ తెలుసు అని మీకు అనిపిస్తుంది. కానీ ఏమీ తెలీదక్కడ. పర్సన్ ఏంటంటే కొంచెం సీక్రసీ టైప్ అనమాట. కొంతవరకు వాళ్ళని వాళ్ళు సేఫ్ జోన్‌లో పెట్టుకోవడానికి, వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఎక్కువగా చూపిస్తుంటారు. ఎంతవరకు మాట్లాడాలో, ఎంతవరకు మీకు చెప్పాలో అంతవరకే చెప్తారు కానీ, ఓవర్‌గా ఒకవేళ మీరు వాళ్ళ లైఫ్‌లో ఇంటర్ఫియర్ అయ్యి, వాళ్ళ గురించి మీరు అడిగినా చెప్పరు. అంటే టాపిక్ డైవర్ట్ చేసేస్తారు. చెప్పను అని చెప్పరు కానీ టాపిక్ డైవర్ట్ చేసేస్తారు. 10 ఆఫ్ కప్స్. ఈ పర్సన్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు. అండ్ వాళ్ళు మీతో మాత్రమే ఎమోషనల్లీ హ్యాపీగా ఉంటారు. మీతో మాత్రమే ఈ పర్సన్ సంతోషంగా ఉంటారు. మీతో మాత్రమే పర్సన్‌కున్నప్పుడు హమ్మయ్య! ఇది నా పర్సన్. ఒక కంఫర్ట్ అనేది ఎమోషనల్ కంఫర్ట్ అనేది ఈ పర్సన్‌కి మీ దగ్గర మాత్రమే ఉంటుంది. కానీ అన్ని విషయాలు మీతో షేర్ చేయరు. ఇది కూడా నేను చెప్తున్నాను. ఎమోషనల్లీ కంఫర్ట్, ఎమోషనల్లీ సాటిస్ఫాక్షన్ అది మీ దగ్గర మాత్రమే ఉంటుంది. ఇట్ ఈస్ ఆల్ టూ మచ్. క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. హెరోఫెంట్. ఇంకా వేరే వాళ్ళ గైడెన్స్ విని ఈ పర్సన్ మీకు దూరం అవ్వాలి, మిమ్మల్ని దూరం పెట్టాలి అనుకోవట్లేదు. ఇంకెవరి మాటలు వినకూడదు. మీ ఇద్దరి మధ్య ఇంకెవరిని ఇన్వాల్వ్ చేయకూడదు. ఇంకెవరి సజెషన్స్ తీసుకోకూడదు. ఇంకెవరి మాటలు వినకూడదు. మీరే తనకి విష్ ఫుల్ఫిల్మెంట్, మీరే తనకి హ్యాపీనెస్ ఇవ్వగలరు. మ్యారేజ్ ఈ గోల్ వద్దు. మీతో కలిసి సంతోషంగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి. ఎమోషనల్లీ సాటిస్ఫాక్షన్ మీ దగ్గర దొరుకుతుంది. మీరంటే ఈ పర్సన్‌కి చాలా ఇష్టం, చాలా ప్రేమ, మీరంటే ఫీలింగ్స్ ఉన్నాయి. మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నారు ఆర్ ఇష్టపడుతున్నారు. మీరంటే చాలా ఇష్టం ఉంది. మీరే తన విష్ ఫుల్ఫిల్మెంట్. తన లైఫ్‌లో మీరున్నందుకు వాళ్ళంత అదృష్టవంతులు ఇంకెవరు లేరు అని మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు. ఐ కాంట్ డూ దిస్ రైట్ నౌ. మీ పర్సన్ ఎట్ ప్రెజెంట్ మీకోసం ఏదో చేయలేరంట. అదేంటో చూద్దాం. ఏం చేయలేను అని చెప్పాలనుకుంటున్నారు? క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. మా వ్యూయర్స్ పర్సన్స్ ఏం చేయలేను అని చెప్పాలనుకుంటున్నారు?
నేను వదులుకోలేను. నా ఈగోకి వెళ్ళి నేను నిన్ను వదులుకోలేను అని చెప్పాలనుకుంటున్నారు. ఎంపరర్ ఎనర్జీ, 9 ఆఫ్ వ్యాండ్స్. సో, ఈగోకి వెళ్ళి నేను నీ కోసం వెయిట్ చేయలేను. నేను నీ కోసం వచ్చేస్తానని చెప్తున్నారు. ఇంక నా ఫీలింగ్స్, నా ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోలేను. నేను ఎక్స్‌ప్రెస్ చేసేస్తాను. ఈగో పక్కన పెట్టి, వెయిటింగ్ ఎనర్జీ పక్కన పెట్టి, ఈగో వద్దు అనుకుంటున్నారు. ఈగో మెల్ట్ చేసుకోవాలనుకుంటున్నారు. ఎదురు చూడలేకపోతున్నారు మీకోసం. ఐ కాంట్ డూ దిస్ రైట్ నౌ. అది చేయలేరంట వాళ్ళు. మిమ్మల్ని వదిలేసి, మిమ్మల్ని కాదని మొండిగా పంతానికి వెళ్ళి ఉండలేను. అది మీ పర్సన్ మీకు చెప్పాలనుకుంటున్నారు. సో, ఇదేనండి ఇవాళ రీడింగ్. ఎంతమందికి రెసొనేట్ అయింది అని నాకు కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ మీకు మీ సిట్యుయేషన్స్‌కి తగ్గట్టు ఆర్ మీ ప్రాబ్లమ్‌కి తగ్గట్టు మీ నేమ్ పైన అండ్ మీ పర్సన్ నేమ్ పైన పర్సనల్‌గా రీడింగ్ కావాలి అంటే కనుక స్క్రీన్ మీద కనిపించిన వాట్సాప్ నెంబర్‌కైతే మెసేజ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బై.